అంబటి ఇంటిపై దాడి అంశానికి సంబంధించిన దాంట్లో గల్లా మాధవిని టార్గెట్ చేస్తూ వైఎస్ఆర్సీపీ నేతలంతా కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితుల్లోనే ప్రస్తుతం గల్లా మాధవి గారు మాట్లాడుతూ మేడం ఏంటి మీరు క్షమాపణ చెప్పాలి అనేది వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దేనికి క్షమాపణ చెప్పాలండి? ఒక తప్పు చేసిన వ్యక్తిని నువ్వు తప్పు చేశావు, మాకు దానికి సరైన ఆన్సర్ కావాలి అని అడగడానికి వెళ్ళినందుకు నేను క్షమాపణ చెప్పాలా? దేనికి సమాధానం చెప్పాలో చెప్తే దాన్ని బట్టి మనం ఆలోచిద్దాం. అంటే మాధవి గారు వాళ్ళ భర్త దాడి చేశారు. దాడి చేసిన దానికి ముందు అంబటి రాంబాబు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. నేను మాట్లాడినటువంటి వాక్యాలు తప్పుగా మాట్లాడాను అన్నారు. కానీ దాడి చేసిన దానికి వీళ్ళు ఎక్కడా కూడా దాన్ని కనీసం చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. దాడి చేసిన దానికి మీ దగ్గర ఆధారాలు మీరు లేదా ప్రత్యక్ష సాక్షులుగా ఉంటే ఖచ్చితంగా నేను సిస్టమ్కి గౌరవం ఇచ్చి నా వల్ల దాడి జరిగింది కాబట్టి నేను క్షమాపణ చెప్తున్నానని చెప్పగలుగుతాను. కానీ మీరు ఊహించుకునే వాటికి, మీరు అభిప్రాయపడే వాటికి, మీరు నిందలేసే వాటికి నేను క్షమాపణ ఎలా చెప్తాను? నడి రోడ్డు మీద ఆయన అలాంటి మాటలు ఒక గౌరవనీయులైన సీఎం గారిని అని వెళ్ళిన తర్వాత దానికి ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులకి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా ఇలా జరుగుండకూడదు, నేను ఆయన అనలేదు, ఏదో స్పర్ ఆఫ్ ద మూమెంట్ అనే ఒక మాట మాట్లాడి ఇదేదో తప్పే కాదన్నట్టుగా దులుపుకొని వెళ్ళి మళ్ళీ అదే ప్రెస్ మీట్లో అయినా నన్ను ఎవడు ఏమీ చేయలేడు అనే ఒక వ్యాఖ్యానాలు చేసి మరింత రెచ్చగొట్టే వ్యాఖ్యలకి ఆయన సారీ అడగడం మా హక్కు అవుతుంది తప్ప దాన్ని మీరు తప్పు చేశారని మిమ్మల్ని ప్రశ్నించడం మా తప్పు ఎలా అవుతుంది అన్నది ఆలోచించాలి. జగన్ గారు కూడా మొన్న వచ్చినప్పుడు మీ వెంట వచ్చిన వాళ్ళు కార్యకర్తలు కాదు, అంతా కూడా రౌడీ షీటర్లు అనే వ్యాఖ్య చేయడం జరిగింది. ఇప్పుడు రోజా గారు కూడా మాట్లాడారు, గోండాలను తీసుకొని వచ్చారు ఎమ్మెల్యే గారు. నిన్న జగన్ గారు ఈవెంట్ వచ్చున్నారు కదా, ఆ జగన్ గారు ఈవెంట్కి వచ్చినప్పుడు ఆయన ఇంటి దగ్గర చాలా కోలాహలంగా, అంబటి రాంబాబు గారి ఇంటి దగ్గర చాలా కోలాహలంగా ఉంది. అందులో ఒక ఇద్దరు ముగ్గురిని నేను పిల్లలు వాటి మీద ఎక్కడము లేదంటే కార్ల మీద ఎక్కడము ఉన్న ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూడడం జరిగింది. అంటే మీడియాలో మనకి ఫోటోలు కావచ్చు, వీడియోలో కావచ్చు, వాళ్ళు బాగా మనకి ఐడెంటిఫై అవుతున్నారు. వాళ్ళని మనం తీసుకుంటే ఒక సందర్భంలో ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడిక్కడ గంజాయి బాగా విపరీతంగా ఉంటుంది. పక్కనున్న ఒక కాలేజీలో దాన్ని వదిలేయబడిన ఒక పాడుబడిన కాలేజ్లో ఇలాంటి కార్యకలాపాలు బాగా జరుగుతున్నాయి అని చెప్పి నాకు అక్కడ స్థానికంగా ఉన్న స్కూల్ వాళ్ళు చెప్పారు. అప్పుడు నేను వెంటనే, అది ప్లాన్డ్ కూడా కాదు, అప్పటికప్పుడు వెళ్ళినప్పుడు నిజంగానే ఒక 10 మంది కుర్రాళ్ళు అక్కడ ఈ గంజాయి తీసుకోవడం కానివ్వండి, లేదంటే మమ్మల్ని చూసి పరిగెత్తే వాళ్ళు కానివ్వండి ఉన్నారు. ఆ పరిగెత్తే పిల్లల్లో అక్కడ గంజాయి కొట్టే ఒక 3, 5, 4 ఉన్న వాళ్ళల్లో ఇప్పుడు నాకు ఈ వీడియోలో చూస్తున్నప్పుడు వాళ్ళల్లో వీళ్ళు ఉన్నారు. అంటే ఆ రోజు నేను పట్టుకోబోయి పారిపోయిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఆయన కారు మీద ఎక్కి ఇళ్ల మీద ఎక్కి తిరిగే పిల్లలు ఉన్నారు. వాళ్ళని గంజాయి బ్యాచ్, గూండాలు, దాడి చేయడానికి వచ్చిన వాళ్ళు అని అంటాం. ఓకేనండి. నేను ప్రశ్నించడానికి మహిళల్ని తీసుకొని వెళ్తే మహిళల్లో లాయర్లు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, నాయకులు ఉన్నారు. ఇక్కడ గుంటూరు ప్రజలకి ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి సుపరిచితులుగా ఉన్న నాయకులు, కార్యకర్తలు, కామన్ మ్యాను, ఆ కామన్ మ్యాన్లో కూడా డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, బిజినెస్ మెను ఉన్నారు. మనకేమో గంజాయి బ్యాచ్ అందరేమో అభిమానులు గాను లేదనంటే ఆయనకున్న ఫాలోవర్స్ గాను కనపడతారు. నిజంగా ప్రజలు, కార్యకర్తలు నువ్వు తప్పు చేసావని నిలదీయడానికి వచ్చిన వాళ్ళు మాత్రం గూండాలుగా కనబడతారు. జగన్ గారికి కానివ్వండి, వారికి ఉన్న మొత్తం ఆయన సభాముఖులు అందరికీ కూడా ఎప్పుడు నిజం అబద్ధంగా, అబద్ధం నిజంగా కనబడడం అనేది ఒక పరిపాటిగా వస్తూ ఉంది. కాబట్టి ఈరోజు వాళ్ళు ఏదో అన్నారు, దానికి నేను సమాధానం చెప్పాలి అని అంటే అది అవసరం లేదని నా అభిప్రాయం. ఇంకోటి, కంపల్సరీగా గల్లా మాధవి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి టార్గెట్ అయిపోయింది. రానున్న రోజుల్లో ఒకవేళ వాళ్ళ అధికారంలోకి వచ్చినా మొదటగా టార్గెట్గా ఉండేటటువంటి పరిస్థితులు ఉన్నాయంటున్నారు. ఎలా చూస్తారు ఇదంతా కూడా? అంటే వైసీపీకి ఏ విధమైన టార్గెట్ అయ్యాను అన్నది ఇప్పుడు నాకు డౌట్. ఏ విధమైన టార్గెట్ అయ్యాను? క్వశ్చన్ చేశాను కాబట్టి టార్గెట్ అయ్యానా? నువ్వు తప్పు చేసావు కాబట్టి నువ్వు తప్పు చేయకూడదు అన్నందుకు టార్గెట్ అయ్యానా? మీరు ప్రతిదీ కూడా ఇలాగ ఆలోచిస్తున్నారు, ఇది తప్పు మార్చుకోండి అన్నందుకు టార్గెట్ అయ్యానా? టార్గెట్ దేనికి అయ్యానన్నది క్వశ్చన్. మీరు బూతులు తిట్టి, మీరు మహిళల్ని అవమానపరిచి, మీరు అసలు 5 సంవత్సరాల్లో చేసిన దాడి, దాష్టికం అంతా ఇంత కాదు.
మీరు అవన్నీ చేసి ఒక ప్రవృత్తిని ఈ రాష్ట్రాల్లో తీసుకొచ్చారు. వాటన్నిటిని కూడా వచ్చి రాగానే మేము సమాధానం వాటికి చెప్పచ్చు. కానీ అవి కాదు మన పని. ఈరోజు మనం ప్రజలకు ఇచ్చిన హామీల్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఈ రాష్ట్ర అభివృద్ధిని చేయాలి. చాలా అధ్వానమైన పరిస్థితుల్లో ఉంది. పెట్టుబడి పెట్టడానికి వచ్చినోడు కూడా పారిపోయే పరిస్థితిలో ఉంది. పారిపోయాడు సరే, ఇంకా కూడా ఆ భయం వాళ్ళని వెంటాడుతూ ఉన్న పరిస్థితి ఉంది. ఇటు మానసికంగా, శారీరకంగా, రాష్ట్ర వ్యాప్తంగా మీరు చేసిన విధ్వంసం నుంచి బయటపడాలంటేనే ఈరోజు చాలా టైం పడుతుంది. దానికి భయంకరంగా కృషి చేస్తున్నాం అందరం కూడా. దానికి టార్గెట్ అవుతామా? టార్గెట్ అనేది దేనికి అవుతాము అన్న దాన్ని బట్టి వాళ్ళ ఆలోచన విధానం ఉంటుంది. నిజంగా మేము బూతులు తిట్టాం, లేదంటే అక్కడ నాయకుల్ని మేము కూడా హింసించాం, లేదంటే ఇక్కడ ప్రజల్ని హింసిస్తున్నాం, ఇక్కడ ప్రజలకు అభివృద్ధి ఇవ్వట్లేదు, మేము చెప్పిన హామీలు ఇవ్వట్లేదు, ఇక్కడ మీరు చేసిన దానికి మించి చేశామనుకోండి, అప్పుడు నాయకులుగా ప్రజల కోసం వాళ్ళు మమ్మల్ని టార్గెట్ చేయొచ్చు. ఇప్పుడు మా నాయకుడిని మీరు ప్రశ్నిస్తారా అనే దానికే మీరు టార్గెట్ చేస్తే ఎట్లా? దగ్గర మన్ననాలు పొందటం కోసమే మీరు ఈ విధంగా చేశారండి. నాయకుడి దగ్గర మన్నల కంటే మాకు మొటికాయలు ఎక్కువ పడతాయి. ఎందుకనంటే మా నాయకుడు ఎప్పుడు కూడా మీరు దౌర్జన్యాలకు వెళ్ళండి, లేకపోతే మీరు ఊరికే ఇలాంటి చెయ్యండి, అలాగా వాళ్ళ మీద పడిపోయి ఏదైనా వాళ్ళ కార్లు పగలగొట్టండి, ఇల్లు పగలగొట్టండి, ఇట్లాంటివన్నీ మా నాయకుడు చెప్పడు. ఒకవేళ అది అనుకోని పరిణామాల వల్ల మరి కార్యకర్తలు ప్రజల యొక్క ఆగ్రహానికి లోనై అక్కడ ఏదైనా జరిగిందనుకోండి, ఊహించని విషయం జరిగినా కూడా దాన్ని పూర్తిగా మీరు చూసి ఉండొచ్చు. నెక్స్ట్ డేనే ఆయన ఒక ప్రకటన చేశారు, లా అండ్ ఆర్డర్ ఎవరి చేతిలోకి తీసుకోకూడదు అని చెప్పి. అది మా నాయకుడు. అలాంటి నాయకుడు కళ్ళల్లో ఆనందం అభివృద్ధి చేసి చూపించాలే తప్ప మేము ఇలా చేసి చూపించే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇలాంటివి చేయాలి, ఇలాంటివి చేస్తేనే ఆనందపడతాడు అని అంటే అది మీ ఫార్ములా. మీరు తిడతారు, మీకు మంత్రి పదవులు వస్తాయి, బూతులు తిడతారు, మంత్రి పదవులు వస్తాయి, లేదంటే మీరు ఎవరినో ఒకరిని కొట్టొస్తారు, మీ నాయకుడు చిరునవ్వుతో చాలా ఆనందిస్తూ ఉంటాడు. ఇది ఈ ఫార్ములా వైసీపీకి చెందుతుంది తప్ప టీడీపీకి ఈ ఫార్ములా ఆపాదించలేము. రాజకీయాలు నేర్చుకోవాలని విడుదల రజనీ కానీ, రోజా కానీ మరొకరు మాట్లాడుతున్నారు. ఇంకా మీరు తెలుసుకోవాల్సిందా? ఒకవేళ వాళ్ళు నేర్పిస్తే నేర్చుకుంటారా? అంటే ఏ రాజకీయాలు నేర్చుకోవాలో నాకు తెలియదండి. నాకు తెలిసిన రాజకీయం అంతా ఒకటే. అదేం రాజకీయం అంటే ప్రజల్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి, వాళ్ళ సమస్యల్ని తీర్చాలి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, మనం అనేవాళ్ళం వాళ్ళ కోసం ఉన్నాము అని నిలబడి ఉన్నాము అని చెప్పి వాళ్ళకి ఆ ధైర్యాన్ని ఇవ్వాలి. మన రాష్ట్రం మొత్తం దేశవ్యాప్తంగా కూడా మనది ఒక ఐకానిక్ స్టేట్గా మనం దాన్ని మార్చుకునేలాగా చేయాలి. ఇవన్నీ నాకు తెలిసిన రాజకీయం. అది నా సహచర నాయకులు ఎవరైతే ఉన్నారో, నా పార్టీలో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో ఒక సమన్వయం ఏర్పాటు చేసుకొని ఒకరికొకరు సాయం చేసుకుంటూ కష్టపడి అందరం కలిసి ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలి. మా నాయకుడి యొక్క ఆశయాలు, ఉన్నత ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటికి తగ్గట్టుగా వర్గం వాళ్ళకి చేసిన టార్గెట్లో మీరు బలిపశువు అయిపోతున్నారని కూడా మాట్లాడారు విడుదల రజనీ. ఏ విధంగా బలిపశువు అయ్యారు? ఇప్పుడు ఒక వర్గం ఇక్కడ తప్పు చేశారు, మీరు దీని వర్గీకరణ ఎందుకు చేస్తున్నారు? ఈరోజు మొన్న మీ ఇంటికి మేము క్షమాపణ చెప్పాలని అడగడానికి వచ్చాం. ఆ రోజు మీరు గమనిస్తే కాపు ఉన్నారు, కమ్ము ఉన్నారు, ఎస్సీ ఉన్నారు, మైనారిటీ ఉన్నారు, బీసీ ఉన్నారు, ఆఖరికి ట్రాన్స్జెండర్ కూడా వచ్చారు ఆ రోజు ప్రశ్నించడానికి. అంటే దీనికి ఒక కమ్యూనిటీకి సంబంధం లేని విషయాన్ని మీరు అసలు కమ్యూనిటీకి ఎందుకు తీసుకెళ్తున్నారు? తప్పు చేశారు, అడగడానికి వెళ్ళాము, మీరు క్షమాపణ చెప్పలేదు, దానికి తగ్గట్టుగా ఇంకా రెచ్చిపోయి ఉన్నారు, దానికి ఆన్సర్ నేను కోరుకున్నాను. అది రాకపోగా ఒక కమ్యూనిటీ టార్గెట్ చేస్తున్నామనో వాళ్ళకి నేను టార్గెట్ అవుతున్నామనో యాంగిల్ని మీరే ఇంటెన్షన్తో మాట్లాడుతున్నారు, మీరు ఏ ఇంటెన్షన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నారు అన్నది కూడా మీరు ఆలోచించండి. ఫైనల్గా చెప్పండి మేడం, ఇంకా మీరు వాళ్ళు క్షమాపణ అంటే అంబటి రాంబాబు గారు మాట్లాడిన దానికి క్షమాపణ అడుగుతున్నారు కాబట్టి ఇంకా దాని మీదే ఉన్నారా ఎట్లా పరిస్థితి? 100% ఆయన క్షమాపణ చెప్పాలండి. గౌరవ సీఎంని అలా అనడం, మీరు ప్రజలందరికీ ఏం మెసేజ్ ఇస్తున్నారు అన్నదే నా క్వశ్చను. అలాంటప్పుడు మీరు క్షమాపణ చెప్పకుండా మేము అన్నదే కరెక్ట్ అనే ధోరణి చాలా తప్పు. ఇలాంటి ధోరణి ఉండడం వల్ల ఏమవుద్దంటే బహుశా మీరు మళ్ళీ తప్పు చేసే అవకాశం ఉంటుంది. అదే మీరు క్షమాపణ చెప్పుంటే కంపల్సరీగా మీకు ఆ భావన అనేది పోతుంది. కాబట్టి మీకు మీరు మంచి చేసుకున్న వారు కూడా అవుతారు ఒకసారి ప్రజలందరికీ క్షమాపణ చెప్తే అన్నది నా. ఆ రోజు మూడు పార్టీలు ఉన్నారు అంబటి రాంబాబు దగ్గరికి వచ్చినప్పుడు. కొంత జనసేన ఈ అంశాన్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉంది. మీతో ఏమైనా కోఆర్డినేషన్ చేశారా? ఏ అంశాన్ని నాకు అర్థం. అంటే రాంబాబు ఇంటి దగ్గరికి వెళ్ళటం కానీ, అక్కడ జరిగిన దాడి కానీ, ఇదంతా కూడా
పోలీసులు తప్పులో ఉన్నాయనేది జిల్లా నేతలు మాట్లాడుతున్నారు. రాష్ట్ర స్థాయిలో అసలు ఇలాంటి జరగటం కూడా తప్పు అంటున్నారు. అంటే నాకేమనిపించిందంటే అండి, పోలీసులు ఇప్పుడు ఆయన ఒక మాట అని వెళ్ళిన తర్వాత ఆయన వెంటనే ఒక సీఎంని అనకూడని మాటలు అన్నారు కాబట్టి వెంటనే ఆయన్ని అక్కడ సుమోటో ప్రకటించుంటే బాగుండేదేమో అని నాకు కూడా అనిపించింది. ఇప్పుడు ఈరోజు వాళ్ళు అది ఒక 11 గంటల దాకా కూడా రాత్రి 11 గంటల దాకా కూడా దాన్ని మనం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం వల్ల కూడా కొంత ఇలాంటి అనివార్య సంఘటనలు జరిగాయేమోనని అనిపించింది. కాబట్టి వాళ్ళు వెంటనే రియాక్ట్ అయ్యి ఉన్న కొద్దిగా బాగుండేదేమోనని నాకు కూడా అనిపించింది. ఇది ప్రధానంగా కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ, లేకపోతే అంటే వైసీపీకి టార్గెటెడ్గా నేను ఎందుకు మారాను అనే విధంగా కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కంపల్సరీగా ఇప్పటికీ స్టిల్ నవ్వు కూడా అంబటి రాంబాబు మాట్లాడినటువంటి వ్యాఖ్యలకి క్షమాపణ చెప్పాలనేది డిమాండ్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు ఉంది. దాంతోపాటు పోలీసులు కొంత ఆ రోజు సుమోటోగా ముందుకు వెళ్ళుంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు అనే విధంగా కూడా గల్లా మాధవి కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సిద్ధుతో సాయి శంకర్, గుంటూరు నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.